తౌడు, బియ్యం పిండి, ఇది మైదా పిండి హాఫ్ కేజీ, ఆశీర్వాద్ గోధుమ పిండి హాఫ్ కేజీ, గిట్టుగా ఏం లేదు, ఓన్లీ కోడిగుడ్లే. ఆ ఉన్న వాటర్లో మంచిగా వర్కౌట్ అయింది. చిన్న పరిక కాడ నుంచి ఏ చేపైనా పడవచ్చు, రవ్వ వచ్చే బంగారు తీగ ఏదైనా పడవచ్చు. ఈ పిండికి చేపలు పడే కాడ ఇట్లాంటి ట్రిక్ ఉపయోగించాలి. పడని కాడ ఉపయోగించి అన్న పడట్లేదు అన్న అంటే లేని కాడ ఎట్ట పడతాయి, పడవు. చేపలు ఉన్న కాడ అయితే పడతాయి. అదే చేపలు పెంచే చెరువులో అయితే ఏం అవసరం లేదు, కొద్దిగా అన్నం తోడు కలిపి ముద్ద చేసినా పడతాయి. ఇలాంటి చేపలు పెంచే చెరువు కాబట్టి పడతాయి. ఇది అట్ట కాదు, బాగుంది, కష్టంగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ట్రిక్స్. ఇలా ఈ మేత ఇట్లా తయారు చేయడం వల్ల తీసుకోవడానికి చేప ముందు ఎట్లా ఉంటాయి బరాబరికి వచ్చి దగ్గర పిండి ముద్ద కాడి. ఫ్రెండ్స్ రెడీ, 2 ప్యాక్స్. చూస్తే ఎంత పిండి అయింది, కలిపితే ఎంత అయింది. అట్టికాయ కోడిగుడ్డు 2 కలిపితే పిండి ఉబ్బరం అయింది. ఇదే పిండిని రాత్రి 12కి 2 వరకు కూడా వాడుకోవచ్చు. ఇట్లే ఉంటుంది, ఉబ్బరం కాదు. ఎందుకంటే ఓన్లీ గుడ్డే కొట్టినాం కాబట్టి. అదే అట్టికాయ కలిపితే మొత్తం విడిపోద్ది. ఆడికాయ వాడితే అట్టికాయన వాడాలి, అయితే గుడ్డన్న వాడాలి. ఇది గుడ్డు వాడిన వేయాలి. అదే గోదావరికి పోతే అట్టికాయలు వాడతారు. 2 వాడరు కాబట్టి పట్టుండాలి కాబట్టి అట్టికాయలు వాడతారు. కోడిగుడ్డు వాడాలి. అదా ఇదా. ఓకే ఫ్రెండ్స్, చికెన్ పోయి స్టార్ట్ చేయటమే. అది ఏం పడుతుంది అనేది చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, వచ్చిన లొకేషన్కి పిండి ముద్ద ఇంటికాడ కలిపింది. ఫ్రెండ్స్ ఏం గుచ్చా పాపం. అవునా, ఓకే ఓకే రైట్. 16 కిలో పడ్డది అంటే అదో గుడ్లో మెల్ల పడ్డది. నేను నా తోపున పెట్టదు బాబాయ్. బాబాయ్ ఎక్కడ బాబాయ్ అంటే చిన్నగా ఆడి చిక్కం షాపే చేయలేదండి కాళ్ళు. ఏ పోతుంది చిన్న చిన్నగా నువ్వు ఆడుతలే పాయింట్ ఇస్తాను. కాదు ఏ రాదు. ఎంతగానో చాప బయటికి తీస్తే నువ్వు ఎట్టడానికి చూస్తున్నావే. అప్పుడు దొరకలు వచ్చి చదువుతుంది. అమ్మా సరే సరే బోడబట్టి 2 kgs లీగల పైన ఉంటుంది. ఫ్రెండ్స్ మెరిగా చికెన్ ఎలా బూతులు కంట్రోల్ అంటే ఇన్ని సావరు పోరగాళ్ళు. మనం అడిపోనా చిక్కం తొందరే ఇది అయితే డబ్బానే ఉండదు కదా, అదే సైడ్ తొందరపడి పెట్టబోతు. నాకు చేసి నేను పెడతా అవసరం అయితే. మొత్తం పక్కన వేసుకో, కిందకు పోవాలి. పక్కన తిరిగి చికెన్ పట్టుకో. చికెన్ పది చికెన్ పర్లేదు గాలి కాలం గుచ్చుకుంటుంది కదా. సేమ్ సైజ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు బ్యాక్ సేమ్ జత. చిన్నగా అంతప్పుడు దాన్ని ముట్టుకోవద్దు, కాలాలు గుచ్చుకుంటే.
సేమ్ సైజ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు బ్యాక్. చలో పోయిందంట. అలా ఒకటే కాలం ఉండదు, ఒకటే కాలం తిన్నారు కానీ దిగు నువ్వు ఒక అడుగు. మరి ఇంకేడ దిగుతావు? అవతల పోయింది దిగు. మళ్ళీ దిగేనా? సెల్ ఫోన్ బయట పెట్టినావా? కొంచెం ఉన్నా ఇప్పుడు వచ్చాయి. అది లెక్క పోదు పోదు. అది బా ఫ్రెండ్స్, అవరే జాగ్రత్తగా దిగాల. పట్టుకోద్దు నాకు డైరెక్ట్ గాలం ఉంటే ఎక్కడ ఉన్నా ఒక పక్క నుంచి. నేను ఊడిపోయిందా? అది ఇష్టం బాగుంది. పట్టుకో ముందు గాలి సేమ్ సైజులు ఫ్రెండ్స్, బ్యాక్ టు బ్యాక్ టమాటా 3 వచ్చినాయి. చికెన్ ముందుకు వచ్చి వెనకపోతే మనకు అర్థం కాదు. ఇప్పుడే దీనికి స్టార్ట్ అయింది చిన్నది. మీరే పెద్ద పట్టుకోండి, మాకే చిన్న. ఇగో ఇది పరికి పరికి ఇప్పుడు మధ్యమా ఎడ్జికి రావాలి, తీసుకొస్తారని ఎడకే రాలి మొత్తం నాశనం ఉంది. మొత్తం ఒక్క నుంచి నీకు ఇప్పుడే చెప్పిన బూతులు మాట్లాడవద్దు అని మళ్ళీ మాట్లాడుతాను. రానాసి మా అన్న అది ఇది మంచిగా ఉందన్న, నా చేతి చిక్క విద్య వద్దులే కానీ. అడవా అడవా చూడండి మీరుగా అల్లే గాలాలు కూడా ఉచ్చగాలం అంటే మళ్ళీ అరే ఆ వీడియో తీస్తాను. ఉచ్చగాలం దిగితే ఎవరు కష్టపడాలి? మళ్ళా చెప్తే మంచి మాట బయట లాగా అడుగులు అల్లు పడింది. అది గాలాలు దిగుతాయి, లైట్ ఎదురు పడితే ఇంకేం కనబడుద్ది. రవ్వే వెరీ కాదు ఫ్రెండ్స్, ఏం కనపడుతుంది? ఏమో రవ్వ ఉంటుంది, 1 కేజీన్నర. బట్ డబ్బా అవుతుంది, డబ్బా అవుతుంది, డబ్బా అవుతుంది చిన్నగా ఎనపట్టు సైజు లాంటిగా ఉంది. చికెన్ తెద్దాము, చికెన్ తెద్దాము. ఆడదాము చికెన్ తెద్దాము. ఇక్కడ నుంచి తమ్ముడు పెద్దది కాకపోయినా యావరేజ్ ఉంటుంది. ఇందులోకి వచ్చి పడదా ఎక్కకపోతే మాత్రం దారం అవుతుంది. ఇంకో డబ్బా చిన్నగా చేపకెళ్ళే పెట్టింది. ఇంకొక ఇది పెట్టిందే కానీ చిన్నదే. అక్కడికి పోతాం, చూపినాను చేపలు. వచ్చిందిలే కానీ వినిపిస్తుంది. అలాగా అది ఒడ్డుకు రాను. వెనకపోతే ఈ అట్లా తీద్దాము. ఓకే 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 లైన్లన్నీ పట్టి లాక్ అన్ని లైన్లు ఎక్కువ వచ్చింది. మెరుగే జాగ్రత్తగా దాన్ని కాలం తీయకుండా వచ్చిన లైట్ వేస్తా. చిన్నగా బయటికి తీ కాలం తర్వాత తీద్దాం.
గట్టి కొత్త పట్టు చేపని ఒకటే గాలం పట్టింది ఇదే చిక్కం పట్టు కొట్టాలి చూపించాడు నాతో పాటు చేపలు కొత్తాడు మనోడు పడ్డ చేపలు ఇవి ఆల్రెడీ ఒక 2-3 పంపించినాయి ఎన్ని పంపించినావు 3 పంపించిన ఇది మొత్తం జన ఇది ఓకేనా అది చెప్పి కొంచెం పైకి లేపు ఫ్రెండ్ ఇది 10 కిలోల పైన ఉంటాయి ఓకేనా నువ్వు బా నేను ఒక గంట చూసుకొని వస్తా ఓకేనా ఇటు పక్కుంటే ఉండొచ్చు నా గంటకైనా 2 గంటలైనా అటు కొద్దిగా గుమ్మం పాములు ఉంటాయి అదంతా చెప్తాయి కదా ఓకే నేను ఇక షికారు ఒక గంట కంటిన్యూ చేసి వస్తా బయలుదేరా ఓకే అన్న ఇంటికి పోయినా ఫ్రెష్ అయ్యి వచ్చాను నీళ్ళు ఎత్తు బాగుండేదిగా నీళ్ళు లేవు ఇక్కడ తాగడానికి అయినా రాలేమా చెప్పా 2 రోజులు ఆగిపోయారు నీళ్ళు లేవు దోమలు కూడా లేవులే గాలి వస్తుందిగా గాలి 6:30 అప్పుడే దోమలు స్టార్ట్ అవుతాయి అన్నిటికీ మేత ఉందిలే ఇది ఒకటే గుద్దితే వచ్చింది అనుకున్నా కానీ రాలే ఎవడంటే ఇచ్చింది జలుబు అయ్యో పార్టీ దగ్గర కొంచెం వచ్చా నాకు సల్లెంతో స్నానం చేసింది కదా ఓకే ఫ్రెండ్స్ ఇది లాస్ట్గా ఫైనల్ రౌండ్ ఈ డబ్బాలు వేసి ఉన్నాయి తగులుతా లేకపోతే క్లోజ్ చేయడమే ఇక్కడ అగో చిక్కం దేవుడు లేదు నీకేమో ఇది ఒక నాటి దీపాలు అవుతుంది ఇది అది గబగబ నాటి దీపాలు అయితే దగ్గరికి అది ఫ్రెండ్స్ దా రవ్వ ఇటు వచ్చాయి ఇటు కంప్లీట్గా ఇటు వచ్చా ఓకే జాగ్రత్తగా ఉప్పులు తినానా ఫ్రెండ్స్ క్లాత్ తీసుకోవాలా లేట్ చేయవద్దు అన్నీ రెడీగా ఉన్నాయి ఓకే రైట్ చిక్కం వేసాయిగా ఓకేనా ఇది 3 కేజీలు ఉంటుంది పాప చెప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ 1:15 అవుతుంది టైం మేత అయితే లేదు మేత లేకనే వెళ్ళిపోతాను పిండి మేత అంటే పిండి చేపలు పెట్టేది తెచ్చింది 2 కేజీలు అది 1/2 కిలో 1/2 కిలో ఓన్లీ గుడ్డతోనే కలిపింది మస్తు తీరేస్తాయి మేత అయిపోయింది లాస్ట్ ఒకటే మిగిలింది ఇది కూడా 4ంటికి కలిపిన పిండి ఇంకా గట్టిగానే ఉంది లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఒకటే ఏం కూర్చుంటాం మొత్తం క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ పడ్డది నడిచి షిఫ్టింగ్ చేసిన చేపలు ఇందాక పడ్డది ఇక అంతసేపు అయింది 1:30 అవుతుంది 12 టైం
మేత ఉంటే కూర్చునేటోళ్ళం, మేత లేదు, ఇంకోసం వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్, బాయ్. నచ్చిమా జాగింగ్ చేసుకుంటా, అదే పట్టుకుంటలే, కావాలి నువ్వు పట్టుకో, లైట్ ఒకటి నువ్వు తీసుకో. ఓకేనా? లైటు, చిన్న లైటు, నీకు లైటింగ్ కావాలిగా, లైట్ పట్టుకుంటా చిక్కలా చేపలు అయ్యి, లైట్ పట్టుకుంటా. ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.